ఈ వీడియో మీరు కోరుకున్న ఎలిమినేషన్ అప్డేట్తో పాటుగా ఈ పర్టికులర్ శనివారం ఏం జరగబోతుందనే అప్డేట్స్ అండ్ టాప్ 5లో ఎవరు ఉంటారనే అప్డేట్స్ ఇవన్నీ క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మీరు చేయాల్సింది లైక్ చేసి స్టార్ట్ చేయండి. లైక్ చేసి స్టార్ట్ చేయండి. 20,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అది వస్తాయి. అండ్ దాంతోపాటుగా నిన్న నైట్ రివ్యూ ఏమైందో ఎందుకో తెలియదయ్యా స్వామి. ఆ తనుజాతో గొడవ జరిగింది దివ్యాకి. జస్ట్ నేను 2.5-3 గంటల టైంలో అప్లోడ్ చేశాను రివ్యూ. ఆల్రెడీ 3.5 లక్షల వ్యూస్. నేను నైట్ 2:30కి అప్లోడ్ చేస్తే అదే 11కి 12:30కి అప్లోడ్ చేస్తుంటే ఈ పాటికి 4.5-5 లక్షలు వచ్చినదే వ్యూస్. ఇప్పటికి కూడా గంటకి 25,000 మంది చూస్తున్నారు. ఆ రివ్యూ చూడకపోతే ఒకసారి చూడండి. దాంతోపాటుగా ఈ వీడియో తర్వాత హాఫ్ అన్ అవర్లో అర్ధరాత్రి గుసగుసలు వస్తుంది. క్యాప్టెన్సీ టాస్క్ ఉంది, దాంట్లో కూడా గొడవలోని దాని రిలేటెడ్ కూడా క్లియర్గా అండ్ అన్సీన్లో కూడా కొన్ని బిట్స్ ఉన్నాయి, అవన్నీ వీడియో చేస్తాను. అండ్ ఫైనల్గా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు పదే చెప్తా ఉంటాను. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే ఎర్లీ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉంటాను. దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో మీ అందరికీ నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది, అరే నాయన మీరు వచ్చి కింద డబ్బాలు కొట్టుకుని పిఆర్ కామెంట్లు పెట్టిన వాళ్ళు పిఆర్ కామెంట్లు తప్పన్నా రైట్ అన్నా కూడా అది కనపడుతున్నా కూడా క్లియర్గా కాదు అది ఇది అనేసి మీ ఒపీనియన్స్ చెప్తుంటారు. కానీ ఒపీనియన్స్ లాగా కాకుండా అరే ఉడాల్ నోరు మూసుకోరా, నువ్వు అన్నది పాయింట్ రాంగ్ అనేసి మీరు వచ్చి మెసేజ్ చేస్తే ఆ మెసేజ్లో మీరు ప్రూఫ్తో పెట్టండి. మీరు ఏ పాయింట్ని పట్టుకొని ఏదో రికార్డ్ చేసుకుని వచ్చో ఏదో బిట్టో ఏదో ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్ ఉంటే ఇదిగో ఇది నువ్వు చూసినట్లేవు ఇది మిస్ అయ్యవు నాకు పెడితే నేను దాన్ని తప్పు చెప్పాను అనుకుంటే నేను ఖచ్చితంగా సరిదిద్దుకొని సారీ చెప్పుకొని నేను మళ్ళీ మార్చి చెప్పడానికి కూడా ఉంటుంది. ఎందుకంటే 24 గంటల్లో ఏదో ఒకటి మిస్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ ఫెసిలిటీ కూడా ఉంది. నేను నిజంగా మీలో చాలామందికి తెలుసు, మీరు ఎప్పుడైనా చెప్పినప్పుడు దాన్ని చేంజ్ చేసుకుని ఒకసారి నేను చూడలేదని చెప్పి మార్చి చెప్పింది కూడా ఉంది. కామెంట్ సెక్షన్లో ఉంది ఇన్స్టాగ్రామ్ లింక్, చెక్ చేయండి. అండ్ దాంతోపాటుగా ఈ వారం ఎలిమినేషన్ మాట్లాడతాను. టాప్ 5లో ఈరోజు శనివారం నాకు సార్ అందరినీ టాప్ 5లో ఫ్యామిలీ మెంబర్స్ని అడిగారంట. భరణి గారి కోసం నాగబాబు గారు కూడా వస్తున్నారు. నాగబాబు గారు వస్తున్నారు కాబట్టి దాని రిలేటెడ్ టాప్ 5 గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇంకా ఎవరెవరు వస్తున్నారనేది మాట్లాడదాం. ఫస్ట్ మీ లెక్కలో నేను అడుగుతున్నాను, ఫస్ట్ టైం సీక్వెన్స్ టైప్ చేయండి. విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు, రన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు, థర్డ్ పొజిషన్ ఎవరు అనుకుంటున్నారు, ఫోర్త్ పొజిషన్ ఎవరు అనుకున్నారు, ఫిఫ్త్ పొజిషన్ ఎవరు అనుకున్నారు, సిక్స్త్ పొజిషన్ ఎవరు అనుకున్నారు. టాప్ 5 అంటే టాప్ 6 ఉండే అవకాశం ఉంది, లేదా టాప్ 5 కూడా ఉండొచ్చు. సో ఈ టాప్ 5 ఎవరని అనుకుంటున్నారు, లేదా టాప్ 6 అయినా పెట్టండి. ఎవరు ఇన్ ఏ సీక్వెన్స్ కామెంట్ చేయండి. ఇప్పుడు మాట్లాడదాం. ఈ వారం ఎలిమినేషను చాలా కీలకం. ఈ వారమే కాదు, ఈ ఫర్దర్గా నెక్స్ట్ వీక్స్ అన్నీ కీలకం. ఎందుకంటే ఏ టైంలో నో ఎలిమినేషన్ పెడతారో, ఏ టైంలో ఎవరి క్యాప్టెన్ అయినా వాళ్ళతో గొడవ పడ్డ వాళ్ళు, లేకుంటే వాళ్ళతో ఇష్యూ అయిన వాళ్ళు, లేదా వాళ్ళతో క్లోజ్ అయిన వాళ్ళు సేవ్ అవ్వడం, వాళ్ళతో గొడవలు పడ్డ వాళ్ళు ఎలిమినేట్ అయ్యడం జరిగే వీక్స్ ఇవి. ఈ సీజన్లో కాదు, ఏ సీజన్ ఎత్తుకోండి. సీజన్ 5లో సన్నీతో యాంకర్ రవి గొడవ జరిగింది. అప్పుడు సన్నీ టాప్ కంటెస్టెంట్, యాంకర్ రవి కూడా టాప్ కంటెస్టెంట్. కానీ సన్నీ నామినేషన్లో లేకపోతే ఆటోమేటిక్గా ఎవరిని పంపించాలంటే వాళ్ళు పంపిస్తారు. ఆ పర్టికులర్ వారంలో సన్నీ నాకు తెలిసి క్యాప్టెన్ అనుకుంటా, లేదా నామినేషన్లో లేడు. సో ఆటోమేటిక్గా జరిగేది ఏంటంటే ఈ 4-5 వారాలు ఎప్పుడు ఏ సీజన్లో చూసినా అదే జరగదు. టాప్ కంటెస్టెంట్ ఏది కావాలంటే జరగదు వాళ్ళు కానీ నామినేషన్లో లేకపోతే. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఓటింగ్ ఎలా కావాలంటే అలా పడద్ది. అది కూడా ఎలా ఎలిమినేట్ అవుతారంటే అందరూ ఆల్మోస్ట్ టాప్ కంటెస్టెంట్స్ ఉంటారు. ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి టైట్ ఓటింగ్ పడుతున్నప్పుడు కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఓటింగ్ పడితే ఎలిమినేట్ అయిపోతారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. ఇక నుంచి ఈ వీక్ ఇలా నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఎవిక్షన్ ఫ్రీ పాస్తో ఎవరికి ఏ ఓట్లు ఎలా పడుతుందో ఎవరికి తెలియదు. 13th వీక్ వచ్చేసరికి అది ఇంకా దారుణం. రేస్ టు ఫినాల్ టికెట్స్ ఆల్రెడీ 7 పార్టీకోళ్ళు బయట ఆడు గెలిచాడు, ఇల్లు గెలిచారు, ఆ అమ్మాయి గెలిచింది, ఈ అమ్మాయి గెలిచింది అనేసి మామూలు డబ్బా కొట్టరు. నేను కూడా నా సీజన్లో ఎవిక్షన్ ఫ్రీ పాస్లో నేను లాస్ట్ దాకా వెళ్ళాను. నేను ఆల్రెడీ గెలిచేసాను అనేసి అనౌన్స్మెంట్లు గెలిచేసేసాను అనేసి లీక్స్ వచ్చాయంట. సో అలా వచ్చి ఆ వీక్లో కూడా గందరగోళం అవుతుంది. ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎవరు ఉంటారో తెలియకుండా సిచ్యువేషన్స్ అన్నీ మారిపోతాయి. దాంతోపాటుగా ఇవన్నీ జరుగుతాయి. నెక్స్ట్ 14th వీక్ వచ్చేసరికి అది ఓటెప్పిల్ మీద ఉంటుంది. ఎవరు ఓటెప్పిల్ చేశారు అనేది, ఎవరికి ఎక్కువ అవకాశాలు వచ్చింది ఉండబడి ఆ రకంగా ఉంటుంది. కాబట్టి ఈ 4 వారాలు ఎలిమినేషన్ అనేది మన చేతుల్లో కంటే కూడా హౌస్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి బాగా గట్టిగా మారే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఈ పర్టికులర్ వారం జరిగింది కూడా అదే. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో, చాలామంది ఎక్స్పెక్ట్ చేసినట్టుగా, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా చాలామంది వదిలేసి మన రివ్యూస్లో ఈ 3-4 రోజుల నుంచి ఓటింగ్ అనాలిసిస్లో చెప్పుకోవడం దానికి విరుద్ధంగా జరిగిద్ది అని నేను నైట్ గెస్ట్ చేశాను. బట్ నిన్న నైట్ గెస్ట్ చేసిన దానికి మళ్ళీ విరుద్ధం జరిగింది. యాక్చువల్గా రోజు గెస్ట్ చేసింది ఒకటే, జరగద్దు అనుకున్నది ఒకటి. నిన్న నైట్ దానికి కూడా మళ్ళీ క్వైట్ ఆపోజిట్ జరిగింది. యాక్చువల్గా దానికి కారణం నేను ఎప్పుడు చెప్పినట్టుగా ఈ పర్టికులర్ వారం 3 రోజుల క్రితం చెప్పాను. 3 రోజులుగా ఈ పర్టికులర్ వారానికి ముందు లాస్ట్ వీక్లో శుక్రవారమో థర్స్డేనో చెప్పా. ఆ రీల్ కూడా భయంకరంగా వైరల్ అవుతుంది. ఏమని, ఈ పర్టికులర్ వారం ఇక్కడి నుంచి ఎవరైతే క్యాప్టెన్ అవుతారో ఆ క్యాప్టెన్ అయిన వ్యక్తి నామినేషన్లో ఉండడు కాబట్టి ఆ టైంలో ఆ క్యాప్టెన్తో గొడవ పెట్టిన వాళ్ళు సీజన్లో నుంచి ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పా. అప్పుడు చెబుతూ ఈ పర్టికులర్ వారం తనుజ క్యాప్టెన్ అయింది కాబట్టి నెక్స్ట్ వీక్ తనుజాతో ఎవడైతే గొడవలు వేసుకుంటారో ఆ గొడవలు వేసుకున్న వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం వెరీ 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 హై అన్నాను.
అది బీభత్సమైన వైరల్ అయింది. దానికి ముందు చెప్పింది ఏంటంటే తనూజ ఒకటే కాదు, ఈ పర్టికులర్ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరైనా క్యాప్టెన్ అయ్యి వాళ్ళ నామినేషన్లో లేకపోతే వాళ్ళతో గొడవ వేసుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నాను. అదే జరిగింది. యాక్చువల్గా దివ్య ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. దివ్య గారు ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. కానీ ఒక 5% డిఫరెన్స్, 5% ఛాన్స్ ఎక్కడ ఉందంటే ఎలిమినేషన్ ఇంకా ఫుల్ అవ్వాల కంప్లీట్ అవ్వాలి షూటింగ్. బట్ ఆ 5% ఛాన్స్ ఎక్కడ ఉందంటే దానికి కూడా చెప్పేస్తాను. ఒకవేళ ఈరోజు ఎపిసోడ్లో నాకు తెలిసి నాకు సార్ కూడా ఏది వాళ్ళ గురించి వాళ్ళ ఇష్యూ ఏదైతే జరిగిందో వాళ్ళు కొట్టుకున్నది, భయంకరంగా తిట్టుకున్నది, అది ఖచ్చితంగా అడిగే అవకాశం లేదు. ఎందుకంటే టాప్ 5 వస్తున్నారు కాబట్టి. మేబీ తెలియకుండా ఏదైనా జరిగి ఉంటే, మేబీ ఏదైనా ఇష్యూ వచ్చి వాళ్ళిద్దరు కాన్ఫ్రంటేషన్ మళ్ళీ శనివారం ఎపిసోడ్లో ఏదైనా జరిగితే నో ఎలిమినేషన్ అనే ఆప్షన్ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి కార్డ్స్లో అలా నో ఎలిమినేషన్ పెట్టి ఎవరిని పంపించకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంది. బట్ యాజ్ పర్ ద ఓట్స్ అండ్ యాజ్ పర్ ద మనకు తెలిసిన అప్డేట్ ప్రకారం నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ ఓన్లీ 5% ఉంది. అక్కడ ఏదైనా ఆ ఎపిసోడ్ మధ్యలో సిచ్యువేషన్స్ అరైజ్ అయ్యి వీళ్ళు ఉంటే బాగుంటుందా, ఏదో జరగబోతుందా అనేసి అనిపించే సిచ్యువేషన్స్ అరైజ్ అయితేనే నో ఎలిమినేషన్ పెడతారు. లేకపోతే ఖచ్చితంగా ఎలిమినేషన్ ఉంటుంది. దివ్య షీ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. ఇది గుర్తుపెట్టుకొని దీని గురించి మాట్లాడతా. ఎందుకు నాకు షాకింగ్గా అనిపించింది అనేసి తమ్ముళ్ళు పెట్టానంటే, వారం మొత్తం జరిగింది ఏంటంటే ఓటింగ్ అనాలిసిస్ కాదు, అవుట్ సైడ్ ఓట్లు అన్నీ చూసుకుంటే సంజన గారు లీస్ట్లో ఉన్నారు. అండ్ దాంతోపాటుగా దివ్య రిలేటెడ్గా దివ్య సెకండ్ లీస్ట్లో ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే సంజన గారికి దివ్య గారికి అక్కడ మైనస్ ఏంటంటే మైనస్లు దివ్య గారు రిలేటెడ్గా సుమన్ శెట్టి గారు నామినేషన్లో లేరు. అండ్ దివ్యకి ఓటింగ్ కొంచెం ఉంది. దాంతోపాటుగా లాస్ట్ వీక్ దివ్య లాస్ట్లో ఉంది. మీకు ఏం చెప్తానంటే ఎప్పుడైనా కూడా లాస్ట్ వీక్ లాస్ట్లో ఉన్న వాళ్ళు నెక్స్ట్ వీక్ వెంటనే లాస్ట్లోకి వచ్చేది రేర్ కండిషన్లో జరుగుతాయి. అంటే రేర్ ఇన్ ద సెన్స్ ఒక 60% జరగదు, 40% జరుగుద్ది. 60% ఎందుకు జరగదంటే లాస్ట్కి వచ్చారు కదా, అయ్యో మన కంటెస్టెంట్ లీస్ట్లో ఉంది కాబట్టి మనం వెయ్యాలి అనేసి ఎవరైతే అంతకుముందు వారాలు వేస్తారో వాళ్ళు ఇంకొంచెం గట్టిగా వేస్తారు, కొంచెం గట్టిగా వేయడానికి ట్రై చేస్తారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కువ పుష్ చేస్తారు, PR పుష్ కూడా. దానివల్ల మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అలా జరగదు. అది నా పాయింట్, నేను థింక్ చేసే పాయింట్. లాస్ట్ వీక్ దివ్య లాస్ట్ దాకా వచ్చింది కాబట్టి ఈ పర్టికులర్ వారం లాస్ట్ దాకా రాదు అని అనుకున్నాను. అండ్ సుమన్ శెట్టి కూడా నామినేషన్లో లేకపోవడం వల్ల సుమన్ శెట్టి కూడా బాగా క్లోజ్గా ఉన్నారు, కొంచెం ఓట్లు పడతాయి అనుకున్నాను. అండ్ పడుతూనే ఉండే లాస్ట్ దాకా బాగానే ఉండే. సంజన గారికి ఇద్దరు టైట్ అయినప్పుడు కొంచెం లీస్ట్లో ఉన్నారు. సంజన గారు రీజన్ ఈజ్ ఆవిడ ఫ్యామిలీ వీక్ రాదని చెప్పారు. ఫ్యామిలీ వీక్ వచ్చింది, దాంట్లో కూడా సాక్రిఫైజులు మొదలుపెట్టి ఆవిడ పాపము వీళ్ళు బిగ్ బాస్ టీంకి ఎన్నిసార్లు చెప్పినానో ఎన్నిసార్లు వాళ్ళ గురించి చెప్పినా తప్పులేదండి. ఫస్ట్లోనే ఆవిడ నీట్గా ఆడుతుండి టాప్ 2, టాప్ 3లో ఉన్న కంటెస్టెంట్ తీసుకెళ్ళి సాక్రిఫైజులు చేపించి కంప్లీట్ చేశారు. మళ్ళీ సాక్రిఫైజులు చేపించేసి టైం అది ఇది చేశారు కదా, దాని ఎఫెక్ట్ పడుతుందని అనుకున్నాం. అండ్ ఇమాన్యుయల్ నామినేషన్లో రాకపోవడం, ఆ నామినేషన్లో రావడం అండ్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఏదైనా వేయడానికి ఏమైనా ఉంటే ఇమాన్యుయల్ పరిస్థితి అగమగోచరంగా ఉండేసరికి అదొక టఫ్ సిచ్యువేషన్ వచ్చింది సంజన గారికి. దీనివల్ల ఆవిడ లీస్ట్లో ఉన్నారో మోస్ట్లీ ఆవిడ వెళ్ళిపోతారని నేను అలర్ట్ చేస్తాను. బట్ ఏం చేంజ్ చేసిందంటే సంజన గారికి ఫ్యామిలీ వీక్లో ఆవిడకి ప్లస్ అయింది. అండ్ సంజన గారికి ఎంత ప్లస్ అయిందో దానికంటే ఎక్కువ ప్లస్ దివ్య గారికి వాళ్ళ ఫ్యామిలీ వీక్లో ప్లస్ అయింది. అక్కడ ఒకరినొకరు బీట్ చేసుకుంటూ వస్తారు. ఏంట్రా మళ్ళీ దివ్య గారికి ప్లస్ అయింది, వాళ్ళ అమ్మ భయంకరంగా మాట్లాడారు కదా, వాళ్ళ అమ్మను వైల్డ్ కార్డ్కి పంపించేసారు అని అంతగా భయంకరంగా ఎంటర్టైన్ చేసిపోయింది కదా ఆవిడ. కాబట్టి ఆవిడ ఏమైనా ఎలిమినేట్ అవ్వకుండా సేవ్ అవుతారని మళ్ళీ పునాదులు పడ్డాయి. తర్వాత నిన్న జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో తనూజ ఫ్యాన్స్ దెబ్బకి, తనూజ గారి దెబ్బకి, తనూజ ఫ్యాన్స్ తనూజ గారి దెబ్బకంటే ఆవిడకి డబ్బా కొడతాను అనుకోదు. ఈ పర్టికులర్ వారం ఆవిడ క్యాప్టెన్ కాబట్టి ఆవిడ ఓట్లు ఏదైతే ఉంటాయో ఆ 40-45% ఆఫ్ ఓట్స్, హైయెస్ట్ ఓట్స్ ఎవరికైతే ఉంటున్నాయో ఆ పర్టికులర్ పర్సన్ నామినేషన్లో లేనప్పుడు ఆ పర్సన్తో ఎవరైనా పెట్టుకుంటే అది అవివేకమే. పాయింట్ ఉండి పెట్టుకున్నా కూడా కష్టమే. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్కి వీళ్ళ ఫ్యాన్స్కి ఎవరి ఫ్యాన్స్కైనా వాళ్ళ కంటెస్టెంట్ నిజంగా తప్పు చేసినా కూడా 60-70% ఆఫ్ ఫ్యాన్స్కి ఇనిషియల్ డేస్లో ఏమన్నా తప్పు పడతారు. కానీ లాస్ట్ 3-4 వీక్స్లో వాళ్ళ ఫేవరెట్ పర్సన్ గోడకేసి కొట్టినా కూడా అది బై మిస్టేక్ తేలిందని చెప్తారు ఎక్కువ మంది. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలాంటి కంటెస్టెంట్స్తో గొడవలు వేసుకుంటే నిజంగా మిస్టేక్ ఉన్నా మిస్టేక్ లేకపోయినా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అదే నిన్న జరిగింది. నిన్న ఏం జరిగింది, దివ్య గారు రిలేటెడ్గా ఆవిడ చెప్పిన రీజన్స్ ఆర్ రైట్, దర్ ఈస్ నో డౌట్. నిన్న రివ్యూలో నేను చెప్పింది ఇదే, మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. చూడండి ఆవిడ చెప్పిన రీజనింగు, ఆవిడ యూజ్ చేసిన టోను ఇనిషియల్గా అంతా రైట్. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ పర్టికులర్ టైంలో మాట్లాడిన దానివల్ల అక్కడ ప్రాబ్లం రాల. గత 6-7 సిచ్యువేషన్స్లో భరణి గారు రిలేటెడ్గా, తనుజ గారు రిలేటెడ్గా వచ్చిన సిచ్యువేషన్స్ అన్నిటికీ ఈవిడ ఓవర్గా దాన్ని ఏమంటారు పొసిటివ్గా ఫీల్ అయ్యో, లేకుంటే ఆవిడ మీద జలస్తోనో సంథింగ్ ఏదో ఒక రకంగా ఆవిడ మీద కోపంతోనో తెలియకుండా మిస్టేక్స్ చేస్తూ వచ్చాను. మిస్టేక్స్ ఆర్ పర్ఫెక్ట్గా 100% ఒక 7-8 టైమ్స్ మిస్టేక్స్ జరిగినాయి భరణి గారు అండ్ తనుజ గారి మధ్యలో. ఇది జరుగుతూ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు కూడా తనుజాని తీసేసరికి తనుజ గారికి కాలింది. తనుజ గారి కాలంలో జస్టిఫికేషన్ ఉంది, కానీ ఈ అమ్మాయిది తప్పు కాదు. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం కాదు. రివ్యూ చూడండి, 1 hour రివ్యూ వచ్చింది, నెక్స్ట్ లెవెల్ రివ్యూ, బీభత్సమైన అప్రిషియేషన్స్ ఉన్నాయి,
హ్యూజ్ అప్రిషియేషన్స్ ఉన్న రివ్యూ అది. మీరు చూడండి, ఆల్మోస్ట్ 3.5 lakhs చూసారు. ఇది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే కుదరదు. దానివల్ల ఎఫెక్ట్ పడింది. కానీ దానివల్ల ఇంకో ప్లస్ ఏమైందంటే, దీనివల్ల ఏదైనా జరగవచ్చు అని అనుకున్నా. దివ్య గారికి కళ్యాణ్ ఫ్యాన్స్ తోడారు, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ తోడారు. అరే సూపర్ రాని, ఎప్పుడు లేనంత రీచ్, ఎప్పుడు లేనంత ట్వీట్లు దివ్య గారి పేరు మీద ట్విట్టర్లో చూశాను నేను. దానికి రీజన్ ఆవిడ మాట్లాడిన దాంట్లో ఏదైతే ఉన్నాయో కొన్ని పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయి. అండ్ తనుజ గారు మాట్లాడిన దాంట్లో కొన్ని పాయింట్స్ కరెక్ట్ ఉన్నాయి. ఇద్దరు ఈవిడ నోరు జారాడు, ఆవిడ నోరు జారాడు. ఈ పాయింట్లో తనుజ హేటర్స్ ఎవరితో ఈవిడికి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారన్న. కానీ ప్రాబ్లం ఏమైందంటే, అది గురువారం జరిగి ఉన్నట్టే దివ్య గారు సేవ్ అయి ఉండేవాళ్ళు. కానీ అది జరిగిన శుక్రవారం 1.5 hour టైం ఉండేసరికి ఆ 1.5 hourలో అంత సిచ్యువేషన్ లేదు. తనుజ గారి ఫ్యాన్స్ అగెనెస్ట్ అయ్యి వాళ్ళు ఒక ప్లానెడ్గా ట్విట్టర్లో కానీ ఎక్కడంతా జరిగింది ఏంటంటే, దివ్యాన్ని పంపించేయాలి అనే ప్లాన్తో సంజన గారికి వేసి ఉండొచ్చు. ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ లాస్ట్ వీక్ కూడా కొంచెం తక్కువ ఓట్లు పడ్డాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ పెద్దగా ఉండదు. లాస్ట్లో వచ్చిన వాళ్ళు కొంచెం ఎక్కువ పడతాయి. స్టిల్ ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ ఓటింగ్ ఎక్కువ ఉన్న కంటెస్టెంట్ నామినేషన్ లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా సంజన గారికి వేయడం వల్ల ఆటోమేటిక్గా దివ్య గారు ఎలిమినేట్ అయ్యి ఉంటారు అనేది నా అనాలిసిస్, నాకు తెలిసింది. ఇక్కడ దివ్య గారు ఎలిమినేషన్కి రీజన్స్ నేను చెప్తా. 100% దివ్య ఈజ్ వెరీ గుడ్ కంటెస్టెంట్. వెరీ గుడ్ కంటెస్టెంట్ అంటే మనసులో ఏమీ లేకుండా ఆవిడ తప్పు అనిపిస్తే తప్పు, రైట్ అనిపిస్తే రైట్. ఈ సీజన్లో ఏదైనా ఒకే ఒక కంటెస్టెంట్ ఉందంటే ధైర్యం ఉండి, క్యాలిక్యులేషన్స్ లేకుండా, టాప్ 1 టాప్ 2 తోపు తురుము ఏమి లేకుండా, ఎవడైతే నాకు తప్పు అనిపిస్తే తప్పు అనేసి వితౌట్ ఎనీ ఫిల్టర్స్, భయం లేకుండా ధైర్యంగా మాట్లాడిన ఏకైక కంటెస్టెంట్, వన్ అండ్ ఓన్లీ కంటెస్టెంట్. అన్ని హింట్స్ వచ్చి తనుజ గారి చుట్టూ తనుజ గారితో మాట్లాడడానికి అందరూ భయపడతారు. ఆల్మోస్ట్ అందరూ భయపడతారు. ఇట్స్ మై స్టేట్మెంట్, ఆల్మోస్ట్ అందరూ. బట్ ఒక్క దివ్య ఒకటే భయపడకుండా మాట్లాడింది, దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయి. అదొక్కటి మాత్రం హైలైట్. దీనివల్ల ఆవిడకి నెగిటివ్గా బయటకు వచ్చిందని మీరు అనుకుంటాం, కానీ ఓవరాల్గా ఆవిడకి పాజిటివ్గా వచ్చింది. ఎందుకంటే వచ్చేటప్పుడు టాప్ కంటెస్టెంట్తో గొడవ వేసుకొని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా టాప్ కంటెస్టెంట్కి అగెనెస్ట్ వాళ్ళు ఆవిడ సపోర్ట్ చేస్తారు. దివ్య నువ్వు ఏమన్నా అనుకో, నువ్వు బాగా మాట్లాడావు, అది ఆ పాయింట్ వస్తుంది. నార్మల్గా వచ్చేదానికంటే ఇది పర్ఫెక్ట్గా వచ్చింది. కొంత నెగిటివిటీ ఉన్నప్పటికీ లాంగ్ రన్ ఏదైతే ఉంటుందో ఆవిడని అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఆపోజిట్ హేటర్స్. దాంతోపాటుగా ఆవిడ స్ట్రైట్గానే మాట్లాడారు. ఆవిడ టాస్క్లు ఆడినప్పుడు టాస్క్లు ఆడారు. దాంతోపాటుగా కామనర్గా లోపలికి వచ్చింది. ఆ తర్వాత వచ్చినప్పుడు బ్రింగ్ ఇట్ అని అన్నారు. ఆ తర్వాత ఎమోషనల్ అయింది. తర్వాత ఆవిడ ఆట మొత్తం మీద ఏదైనా ఒక్క మైనస్ చెప్పంటే, భరణి గారితో ఆవిడైన అటాచ్మెంట్, ఒక సిస్టర్గా అటాచ్మెంట్ ఏదైతే అయిందో అది నిజంగానే జెన్యున్గా అయినట్టు నాకు అనిపిస్తుంది. బట్ ఆ జెన్యున్గా అయినా అసలు ఎట్లా అయినప్పటికీ ఆ బంధం ఓవర్గా అనాలిసిస్ చేసుకుని, ఓవర్గా పొసిటివ్ తీసుకుని అనవసరంగా ఎక్కువ చేసుకుంటూ వచ్చారు. అదొక్కటే గట్టి మైనస్. మిగతాదంతా నార్మల్. ఆ ఒక్కదాని వల్లే తనుజ మీద జలస్ ఫీల్ అవ్వడం కానీ, తనుజ మీద హేటెడ్ పెట్టుకోవడం కానీ, తెలియకుండా హేటెడ్ జలసీగా పక్కన పెడితే అది క్లియర్గా అలాగే కనపడుతుంది. అది ఎవడు కొట్టిపారేలేవు. దాని ఎఫెక్ట్ వల్ల రిపీటెడ్గా జరుగుతుండడం వల్ల ఈవెన్ నిన్న మొన్న కూడా మసాజు, తర్వాత వాళ్ళ భరణి గారు కూతురు వచ్చినప్పుడు ఈవిడతో మాట్లాడకుండా తనుజ గారితో మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ డే చేస్తే అరే అది కూడా తీసుకోలేకపోయిందనే సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. అలా సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ అవుతూ వచ్చి నెగిటివ్ అయ్యి తనుజ గారు నామినేషన్లో లేకపోవడం వల్ల కూడా ప్లస్ అయ్యి అది ఆవిడకి ఎలిమినేషన్కి దారితీసింది. దట్స్ ఇట్. ఆల్ ది బెస్ట్ టు దివ్య గారు. దివ్య గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ ఎలిమినేషన్ ఫెయిరా కాదా అనేది మీరు కూడా కామెంట్ చేయాలి. నాకు తెలిసి ఫెయిర్ ఎలిమినేషనే. ఎందుకంటే లాస్ట్ వీక్లో కూడా లాస్ట్లో వచ్చారు. దట్ ఈ పర్టికులర్ వారంలో జరిగిన ఇష్యూలన్నీ, ఆ సిచ్యువేషన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే తప్పదు. ఎవడు ఏం చేయలేని సిచ్యువేషన్. అండ్ ఆవిడది కూడా ఒక నాకు తెలిసి ఒక స్ట్రాటజికల్గానే మాట్లాడారేమో అనిపించింది. ఇది జస్ట్ మై ఒపీనియన్. ఇది కాకపోవచ్చు కూడా. ఏంటంటే ఎలాగో వెళ్ళిపోతాం, లాస్ట్ దాకా వచ్చాం కదా, వెళ్ళిపోతాం కాబట్టి ఇదేమైనా ఫైట్ చేస్తే తనుజ గారు ఇది ఎంతవరకు రైట్ అనిపించిందో దీని మీద మీరు అందరూ కామెంట్ చేయాలి. ఇది ఒకవేళ ఫైట్ చేస్తే టాప్ 1లో ఉంది కదా, ఈవిడికి అగెనెస్ట్ వాళ్ళు నాకు ఓట్లేస్తారన్న స్ట్రాటజికల్గా కూడా మాట్లాడి ఉండొచ్చు. మేబీ హర్ స్ట్రాటజీ. అది వర్కౌట్ కాలేదు. దట్స్ ఇట్. ఈవిడ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే శనివారం ఏం జరగబోతుంది, తర్వాత ఏం జరగబోతుంది అనే పాయింట్లు చెప్పి ఇది ఫినిష్ చేద్దాం. శనివారం అందరూ వస్తున్నారు. ప్రతి ఫ్యామిలీకి ఒకరు వస్తున్నారు. ఒక ఫ్యామిలీ మెంబర్ వచ్చి ఒక ఫ్రెండ్ వస్తారు. సెలబ్రిటీ ఫ్రెండ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇది కానీ కామనర్స్కి మాత్రం కళ్యాణ్, డిమాండ్ పవన్ అండ్ దివ్యకి మాత్రం సెలబ్రిటీస్ వద్దని చెప్పారంట. అది ఎంతవరకు నిజమో రైటో తెలియదు. అది ఇంతవరకు నిజమో రాంగో తెలియదు. నాకు తెలిసి నిజమే అనేసి అంటున్నారు. దీన్ని కాంట్రవర్షియల్గా తీసుకెళ్తున్నారు సోషల్ మీడియాలో. నాకేమో పెద్ద కాంట్రవర్షియల్ అనిపించలేదు. రీజన్ ఏంటంటే వాళ్ళని కామనర్స్ అని చెబుతున్నప్పుడు, వాళ్ళకి కామనర్స్ అని చెప్పినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ మామూలు ఫ్రెండ్స్ వస్తేనే బాగుంటుంది అనే సింబాలిక్గా చెప్పడమేమో. ఇంత కామనర్స్ అని అంటున్నారు, వాళ్ళకి మళ్ళీ సెలబ్రిటీస్ ఎట్ వస్తారు. కామనర్స్ వస్తే సెలబ్రిటీస్ కదా ఈ పర్టికులర్ సీజన్. ఇలా చేయడం వల్ల కామనర్స్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్, డిమాండ్ అండ్ దివ్యకి వాళ్ళకే ప్లస్ అవుతుంది, వాళ్ళకే బెటర్ అవుతుంది. వాళ్ళని తక్కువ చేసినట్టు కాదు. దే విల్ గెట్ ద సింపతి. ఇది వస్తుంది. ఎందుకంటే కామనర్స్ రావాలని మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసినట్టు, మళ్ళీ కామనర్స్ వచ్చే సెలబ్రిటీ అనేది గుర్తు చేసేటట్టు. తట్టు ఈ సిచ్యువేషన్ ఈ సీజన్ ఎలా అవుతుందో మీరు చూస్తున్నారు. కళ్యాణ్, తనుజ మేబీ 90% ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళిద్దరు స్టేజ్ మీదకి ఎక్కుతారు. ఒకరు సెలబ్రిటీ, ఒకరు కామనర్. సో సెలబ్రిటీ అండ్ కామనర్స్ అనేది ఇక్కడ నుంచి రిప్రజెంట్ గట్టిగా చేద్దామని ఫిక్స్ అయినట్టున్నారు బిగ్ బాస్ టీం. దీన్ని తప్పుపట్టే వాళ్ళు తప్పుపడతారు, కానీ నా వర్షన్లో ఇలా జరుగుతుంది. ఇది వాళ్ళకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సెలబ్రిటీస్ రాకుండా ఓన్లీ కామనర్స్కి మామూలు ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే బాగుంటుంది అని వాళ్ళు ప్లాన్ ఏదైతే చేశారో అది వాళ్ళకే ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీ నుంచి వస్తారు, వచ్చేసి వాళ్ళు వచ్చి టాప్ 5 పెట్టేసి వెళ్తారు. మా దృష్టిలో టాప్ 5 ఒకవేళ బిగ్ బాస్
మిమ్మల్ని మీరు పెట్టుకోకుండా మిగతా వాళ్ళని 1 2 3 4 5 పెట్టండి అనేసి అడిగితే ఏదో వాళ్ళ కంటెస్టెంట్ 1 2 3 4 5 ఎవరో పెడతారు. అలా ఎవరికి 1 ఎక్కువ వచ్చింది, ఎవరికి 2 ఎక్కువ వచ్చింది, ప్రతి ఒక్కరూ టాప్ 5లో ఉన్నది ఎవరు, ఒక్కసారి కూడా టాప్ 5లో లేనిది ఎవరు అనే పాయింట్ మీద వర్కౌట్ అవుతుంది. ఇది జరగవచ్చు. ఇప్పుడు ఏమైనా జరగవచ్చో ఒక మాట చెప్తాం. నాకు ఇంకా అప్డేట్ రాలా. వాంటెడ్గా నేను నార్మల్గా ఒక టాప్ 5 ఏమనుకుంటున్నాను అనేది ఉండే ఛాన్సెస్ ఆర్ హై అనేది నా టాప్ 5 చెప్తాను. సీక్వెన్స్ చెప్పను. టాప్ 5లో ఎవరు ఉంటారో చెప్తాను. మీ టాప్ 5 కామెంట్ చేయండి. అండ్ కంటెస్టెంట్స్ ఎవరెవరిని పెట్టచ్చు అనేది ఒకసారి ఊరికే మాట్లాడుకుందాం. ఒకటి టాప్ 5 వచ్చి కళ్యాణ్, తనుజ, డెమాన్, ఇమాన్యుయల్, వీళ్ళ నలుగురు. డెమాన్ పక్కన పెడదాం. డెమాన్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఎందుకు ఫిక్స్ కాలేదని చెప్తాను. ఆల్మోస్ట్ డెమాన్ ఫిక్సలే. కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్, డెమాన్, రీతు, వీళ్ళు 5 ఉంటారనుకుంటున్నాం. వీళ్ళు 5 ఉంటారని అనిపిస్తుంది. ఈ 5లో రీతు కొంచెం డౌట్, ఎందుకంటే ఇప్పుడు క్యాప్టెన్ అవడం కొంచెం బెడిసి కొడుతుంది నాకు, కొంచెం డౌట్. ఈ 4 మాత్రం పక్క, డెమాన్, ఇమాన్యుయల్, తనుజ అండ్ కళ్యాణ్. కానీ 5వ పొజిషన్లో తనుజ ఆర్ సుమన్ శెట్టి గారు ఉండే అవకాశాలు ఎక్కువ. కానీ అది ఎందుకు డౌట్ఫుల్గా ఉందంటే తనుజ మీద రీతు ఆర్ సుమన్ శెట్టి గారు ఉండే అవకాశం ఉంది 5వ పొజిషన్. ఎందుకు డౌట్గా ఉందంటే ఈవిడ క్యాప్టెన్సీ ఇప్పుడు వచ్చింది కదా, ఈ పర్టికులర్ టైంలో క్యాప్టెన్సీ రావడం వల్ల ఆటోమేటిక్గా ఓటింగ్ నుంచి కొంచెం తప్పుకొని సడన్గా ఒక వారం రాగానే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు. ఒకవేళ టికెట్ ఫినాల్లో గెలవకపోయినా ఏదైనా గెలవకపోయినా కొంచెం టైట్ అయ్యే అవకాశం ఆ పర్టికులర్ టైంలో. ఎందుకు ఇప్పుడు సుమన్ శెట్టి నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఎవరైనా పోయారనుకోండి, భరణి గారు, రీతు, సంజన గారు, వీళ్ళు పోవాలని కాదు, ఇప్పుడున్న సిచ్యువేషన్ అలాగే ఉంది కదా అని చెప్తాను. దీన్ని మళ్ళీ సీరియస్ ఫీల్ అవుతారు అందరూ. నేను ఏదైనా చెప్పాలనుకున్న ప్రాబ్లం ఏంటంటే మనకు కొంచెం ఒక 1% ఎక్కువ వ్యూవర్షిప్ వస్తున్న వల్ల మన వల్ల కొంచెం ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందని నేనే భావించి కొన్ని చెప్పను, ఆపేస్తా. అయ్యో నా వల్ల ఏదైనా డ్యామేజ్ అవుతారా ఫీల్ అవుతారని. బట్ స్టిల్ ఫిల్టర్లు వేసుకొని చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ వీళ్ళు 4 పక్క 5వ పొజిషన్కి వచ్చేసరికి రీతు ఆర్ సుమన్ శెట్టి గారు. ఎక్కువ ఛాన్సెస్ సుమన్ శెట్టి గారికి కానీ రీతు కానీ మనం చెప్పలేము. అది సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటుంది. వీళ్ళిద్దరు తర్వాత ఆడేదాన్ని బట్టి ఉంటుంది. 50-50 అని అనుకోవాలి. మీరు చెప్పాలి వాళ్ళిద్దరు ఎవరు ఉంటారో. ఒకవేళ బిగ్ బాస్ టీం కూడా ఇదే సిచ్యువేషన్ అరేంజ్ అయితే ఖచ్చితంగా టాప్ 6 పెట్టేస్తారు. సంజన గారు, భరణి గారికి కొంచెం లెస్ ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. ఎందుకని నేను ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే ఆయన రీఎంట్రీతో వచ్చిన వల్ల ఓటింగ్ కనెక్ట్ అవ్వడం కష్టం. సంజన గారికి కొంచెం ఓటింగ్ తక్కువే ఉంది. దట్టు ఇమాన్యుయల్, సంజన గారు ఒకేసారి టాప్ 5కి వస్తారంటే నేను రారనే అనుకుంటున్నా. సేమ్ విత్ డెమాన్ అండ్ రీతు కూడా రారనే అనుకుంటున్నా. అందుకని రీతు కొంచెం కష్టమేమో. సుమన్ శెట్టి గారు వస్తారేమో ఉన్న ఫాలోయింగ్కి, ఉన్న ఓటింగ్ బ్యాంక్కి అని అనుకుంటున్నా. వీళ్ళిద్దరిని కూడా తీసుకొని వస్తే బాగుంటుంది. లాస్ట్ ఫినాలలో సుమన్ శెట్టి గారికి ఉన్న రీచ్ని వాడుకోవాలనుకుంటే టాప్ 6 పెట్టి తెస్తారు. టాప్ 6 పెట్టేస్తే ఇంకా అసలు ఏ తలకాయ నొప్పి ఉండదని టాప్ 6 పెట్టచ్చు. సో టాప్ 6 పెడితే మాత్రం వీళ్ళ 6 మంది ఉంటారు. సుమన్ శెట్టి అండ్ రీతు గారు కూడా యాడ్ అవుతారు. లేదు టాప్ 5 అంటే వీళ్ళిద్దరిలో ఎవరు ఉంటారో నేనైతే గెస్ చేయలేను. ఎవరైనా ఉండొచ్చు, సిచ్యువేషన్ బేస్డ్ మీద ఉంటుంది. మీరు కామెంట్ చేయండి మీ వర్షన్ ఏంటంటే. ఇది టాప్ 5 పెట్టడానికి రీజన్ శనివారం పూట వాళ్ళు పెడుతున్నారనే ఉద్దేశంతో ఆ పాయింట్ తీసుకోవచ్చు. మీరు కామెంట్ చేస్తారని. దాంతోపాటుగా ఫ్యామిలీస్ ఎవరెవరు వచ్చి పెట్టగలుగుతారో మనం జస్ట్ గెస్ చేద్దాం. ఇమాన్యుయల్ ఫ్యామిలీ కళ్యాణ్ ఫస్ట్ పెడతారు. అండ్ సంజన గారిని, వీళ్ళ ఫ్యామిలీ సంజన గారిని కూడా టాప్ 5 పెట్టే అవకాశం ఉంది. మేబీ సుమన్ శెట్టి గారిని తీసేసి సంజన గారిని ఒకవేళ ఇంక్లూడ్ చేస్తారేమో అనుకుంటాను. ఎందుకంటే క్లోజ్గా ఉన్నారు కాబట్టి. మేబీ లేదు ఎందుకు అనుకునేసి తీసేసి మామూలుగా పెట్టేయచ్చు కూడా. యాజ్ యూజువల్గా వాళ్ళకి అనిపించింది. రీతుని కూడా యాడ్ చేసి, డెమాన్ యాడ్ చేసి, కళ్యాణ్ యాడ్ చేసి, తనుజని యాడ్ చేసి పెట్టచ్చు. అండ్ సుమన్ శెట్టి వాళ్ళ ఫ్యామిలీ ఖచ్చితంగా కళ్యాణ్ ఫస్ట్ పెడతారు. రేపు తనుజని పెడితే మనం ఆశ్చర్యపోవాల్సిన అసలు బేస్డ్ ఆన్ వాళ్ళ వైఫ్ దూరంగా ఉండమన్నారు కాబట్టి కళ్యాణ్ పెట్టే అవకాశం ఉంది. అప్పుడైనా ఈయనకు అర్థమవుద్ది అనేసి కూడా కావాలని చేయొచ్చు. నేను చెప్పింది ఫాలో అవ్వట్లేదని కూడా. తర్వాత నెక్స్ట్ తనుజ గారిని పెట్టచ్చు, నెక్స్ట్ ఇమాన్యుల్ని పెట్టచ్చు, నెక్స్ట్ డెమాన్ పవన్ పెట్టచ్చు. తర్వాత ఇలా పెట్టుకుంటూ వెళ్తారు. ఇక ఆ తర్వాత సరికి తనుజ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఇది తలకాయ నొప్పి. ఇది ఏం చేస్తారో ఎలా అవుతుందో మనం ఊహించలేం. మేబీ వీళ్ళు స్ట్రాటజికల్గా ఆలోచిస్తే ఇమాన్యుయల్ది పెడితే సరిపోద్దా అనేసి అనుకోవచ్చు. లేదు ఇమాన్యుయల్ పెడితే ఆ అమ్మాయి అనవసరంగా ఇమాన్యుయల్తో కాన్ఫrontationకి వెళ్తుందేమో, అనవసరమైన టైం వేస్ట్ అనేసి అనుకోని ఖచ్చితంగా టాప్ 2 ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ పెడితే వర్కౌట్ అవుద్దేమో, ఆవిడకి అర్థమవుద్దనే ఉద్దేశంతో కూడా ఇవ్వచ్చు. ఇంకొక యాంగిల్ ఆలోచించి మనమే ఎలివేషన్ ఇచ్చినట్టు ఉంటుందేమో కళ్యాణ్కి అని కూడా థింక్ చేసి కూడా రకరకాలుగా ఆలోచించి వీళ్ళు ఏం చేస్తారో చెప్పలేం. సేమ్ కళ్యాణ్కి మాత్రం ఖచ్చితంగా ఇమాన్యుయల్ పెడతారు. ఎందుకంటే తనుజ గారిని పెట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళకి ఆల్టర్నేట్ ఉంది. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్. భరణి గారు వచ్చేసరికి ఖచ్చితంగా తనుజ గారి పెడతారు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ డాక్టర్ వచ్చి మాట్లాడారు కాబట్టి ఫస్ట్ పొజిషన్లో. తర్వాత కళ్యాణ్ పెట్టచ్చు, తర్వాత భరణి గారు, ఇట్లా తర్వాత వచ్చేసరికి సుమన్ శెట్టిని టాప్ 5 ఇంక్లూడ్ చేస్తారు. బాబాయ్ అన్నారు కాబట్టి ఇమాన్యుయల్ కూడా ఇంక్లూడ్ చేస్తే ఇలా జరుగుద్ది. ఆ తర్వాత వచ్చేసరికి దివ్య వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఖచ్చితంగా కళ్యాణ్ వాళ్ళని పెడతారు టాప్లో. అలా జరగద్దు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇష్యూలు ఉన్నాయి కాబట్టి. ఇలా టాప్ 5లో టైట్ పొజిషన్ వస్తుంది. తనుజ గారికి కొన్ని వస్తాయి, కళ్యాణ్కి కొన్ని వస్తాయి. సిచ్యువేషన్స్ మారిపోతే టాప్ 5లో అసలు ఛాన్స్ రాకుండా ఉండేది భరణి గారు అండ్ సంజన గారు అనేసి అనుకుంటాం. మిగతా వాళ్ళందరికీ ఎవరో ఒకరు ఇంక్లూడ్ చేస్తారు. ఎగ్జాంపుల్కి భరణి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి భరణి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సుమన్ శెట్టిని ఇంక్లూడ్ చేస్తారు. ఒక్కసారైనా ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తారు. అండ్
అంతే. ఇంక మిగతా వాళ్ళకి వీళ్ళిద్దరికి ఎవరు ఇంక్లూడ్ చేయరేమో అనుకుంటున్నా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నేను జస్ట్ అనాలిసిస్, మీ అనాలిసిస్ ప్రకారం ఏంటి, ఎవరు ఏ ఫ్యామిలీ మెంబర్ ఎవరిని 1-2 పొజిషన్లో పెడతారు అనేది చెక్ చేయండి. దివ్య గారి ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిర్ అనేది చెక్ చేయండి. అది చెక్ చేయండి కదా, కామెంట్స్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి మామ. లవ్ యూ, బాయ్.